హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి బిగ్ బాస్ 8 నామినేషన్ గురించి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే నేను నామినేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తాను. శేఖర్ భాష, విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీరాజ్, బేబక్క, సోనియా, వీళ్ళు 6 నామినేషన్ ఉన్నారు. ముందుగా నామినేషన్ గురించి మాట్లాడుకుంటే నామినేషన్ చెత్త నాకైతే అసలు కరెక్ట్ పాయింట్లే లేవు. నిజంగా నాకు బేబక్క మరీ దారుణం. ఆ పప్పు గురించి నామినేషన్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ సోనియా. ఈ సోనియా అన్న అమ్మాయి వీడి మాట వీడు మాట్లాడేస్తుంది, వీడి మాట వాళ్ళు వీడు మాట్లాడేదాకా వీడు అరిసేదాకా వాళ్ళు అవతల వెయిట్ చేస్తూ ఉంటారు. అవతల మాట వీడు వినిపించుకోదు. సోనియా అయితే నాకైతే అనవసరం అనిపించింది. ఆవిడే కనుక కరెక్ట్గా ఆడితే బిగ్ బాస్ షో అంటే ఎప్పుడు వెళ్ళిపోద్ది, కానీ ఆవిడే పెద్ద అసలు నిజంగా నేనే పెద్ద తోపు అంటే నేనే పెద్ద ఇదిలాగా చెప్పింది. నాకైతే ఈ కంటెస్ట్లో నిజంగా చెప్పిన పెద్ద వర్షం కాదు. నాకైతే అసలు పెద్ద ఏమనిపించలేదు. నేను ఆల్రెడీ చెప్పా పలానా కంటెస్ట్ వస్తారు, పలానా 5 అని చెప్పాను. ఖచ్చితంగా వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇలా యూట్యూబ్ ఛానల్లో పెట్టారు, మీరు చూడవచ్చు. ఓకేనా, ఈ ఫస్ట్ ఎలిమినేషన్ అన్నది అన్ఫేరా, లేకపోతే ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ ఏమైనా ఉందా, లేకపోతే గేమ్ అట్టమట్టుగా వెళ్తుందా వెళ్దని చాలామంది అడుగుతున్నారు. అన్నది అసలు కంటెస్ట్ రావడమే నాకు ఫస్ట్ అనిపించింది. అబ్బాయి ఏంటి అసలు అందరు బోరింగ్, నాకు తెలిసిన మనకి బోరింగ్. అది మన లహరి హీరో, ఆయన డైరెక్టర్ జస్ట్ చాలా సినిమాల్లో ఇచ్చేసాడు. ఆదిత్య ఎక్కడ కనిపిస్తలేదు నాకు తెలిసినట్టు. ఆదిత్య, పృథ్వీరాజ్ కూడా 2-3 రోజుల నుంచి మనకంటే వచ్చిన 2 రోజులు 3 రోజులు బాగానే కనిపించాడు. మనకి శుక్రవారం శనివారం కాబట్టి అక్కడ దాకా మనకి పృథ్వీ అన్నది ఏది కనిపించలేదు. అది కూడా అనవసరం అనిపించింది నాకు. చూద్దాం మనకి షో ఎలా ఉంటుందో. మిగతా కండిషన్ ఇంకా 8 మందికి వైల్డ్ కార్డ్ ఉందా అంటే ఖచ్చితంగా వైల్డ్ ఉంటుంది. ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఈ సీజన్కి ఇప్పుడైతే వినాయకుడు ఆల్రెడీ అయిపోయింది అంటే నిన్నే ఒకరు పంపించాలి, లేకపోతే ఈ రోజు పంపించే ఛాన్స్ ఉందంటే ఇవాళ లేదు. దసరాకి ఖచ్చితంగా 8 మందికి ఖచ్చితంగా పంపిస్తారు. వైల్డ్ కార్డ్ అంటే తప్ప లేదు, వైల్డ్ కార్డ్ ఉంటుంది. దసరాకి వచ్చే నెలలో ఉండొచ్చు, ఈ నెల కాకుండా వచ్చే నెలలో వైల్డ్ కార్డ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు అప్పుడైతే లేదు. బేబక్ అయితే 99 చాలా జీరోలో ఉంది. ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు కూడా. బిగ్ బాస్ అంటే చెప్పలేదు కదా. ఓకేనా, అలాగే ముందుగా మనం విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, విష్ణుప్రియ ఏదో అనుకున్నా అంటే నోరు ఉంది కదా, తను మాట్లాడలేకపోతుంది. తను ఎలా అంటే ఉన్నాం ఎవరైనా మాట్లాడుతున్నారు ఏంటి సరే, తను ఎంతవరకు మాట్లాడుతుందో, తను ఎంతవరకు ఉండగలుగుతుందో అంతవరకు అంటే భావరక్షణ అంటే బిగ్ బాస్ తెలిసా ఏంటి ఇది అంటారు కదా, ఆ క్యారెక్టర్ కాకుండా విష్ణుప్రియ ఖచ్చితంగా నిజంగా ఉంటుందేమో అనుకుంటా. తన మూడో విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే పృథ్వీ కూడా ఆల్రెడీ చాలా నాకు కలిసి నుంచి తెలుసు తన పేరు ఎక్కువ వస్తున్నారని నాకు ఆలోచించింది. సేమ్ అయ్యే ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా ఎవరికైతే చాలా నిజంగా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. బేబక్ అయితే మణికంఠ గురించి మాట్లాడాలంటే మణికంఠ ఇప్పుడు ఎవరైనా మనకి చిన్న వ్యర్థమైతేనే ఇంత బాధ కలుగుతుంది. తన లైఫ్లోనే పెద్ద ఇదైతే ఉన్నాడు. తను అంత బాధపడితే కూడా చాలామంది స్టోర్ చేయడం, తన గురించి లైఫ్ స్టైల్ తెలుసుకోకుండా మాట్లాడడం ఎమోషనల్ అయిపోతుంది. ఎవరి మనసులో ఎవరు ఏముంటారో చెప్తారు మనం. అదే కదా బిగ్ బాస్ అంటే. మణికంఠ అసలు ఎంత ఏడుతున్నాడంటే కాన్స్టిట్యూషన్ రూమ్కి వచ్చినా కూడా నాకు నా పిల్లలు కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, నాకు అత్తమామలు కావాలి, నా పిల్ల నాకు కావాలి, నా పాప అని పాపం చాలా ఏడిశాడు. ఈ వారంతో అయితే మొత్తం ఆయన ఓపెన్ అయిపోయాడు. ఇగ్గు కూడా ఆల్రెడీ తీస్తాడు, ఇలా తీస్తాడు ఇగ్గు. చెప్పాలంటే ఇగ్గు తీస్తాడు. అది అందరూ చాలా షాక్ అనమాట. ఈ స్టోరీ కూడా చాలా ఇదిగా నడిచింది మణికంఠ మీద. కానీ ఇంకొక ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి సీజన్లో అందరూ ఒకలా ఉంటారు.
నాకు తెలిసినట్లయితే. మణికంఠ కూడా అలాంటిది. మణికంఠ కూడా అలాంటి వాడే. ప్రతి సీజన్‌లో అందరూ ఒకలాగా ఉండి నేర్చేసుకొని వచ్చేసి నేను ఏదో చేద్దామని పెద్ద తోపు, నేను పెద్ద పుడింగ్ అన్నది బిగ్ బాస్ హౌస్‌లో కుదరదు. ఎంత దాచుకున్నా మనసు నుంచి వచ్చేస్తది. అదే బిగ్ బాస్ హౌస్ అంటే. ఓకే ఫ్రెండ్స్. మణికంఠ అయితే సేమ్. విష్ణుప్రియ సేమ్. బేబక్కే నామినేషన్ అవుద్దో అవ్వదో అంటే నాకు తెలిసినప్పుడు బేబక్ అయితే చాలా జీరో. ఎలిమినేషన్‌లో అయిపోవడానికి ఛాన్స్ ఉంది. బేబక్ అయితే ఎలిమినేషన్ అయిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది భయ్యా. నాకు తెలిసిన మట్టుకైతే. ఒకటి ఈ టాస్క్‌ల గురించి చెప్పాలంటే నాకు ఏదో ఏ టాస్క్ నిజంగా రద్దు అనిపించింది, అనవసరం అనిపించింది. అసలు పెట్టినా కూడా ఎవరికి మనసులో ఎక్కల. టాస్క్ గురించి మాట్లాడుకోవాలంటే పావని మట్టుకు చాలా బాగా ఆడింది. తన మట్టుగా హౌస్‌లో ఉంటే నిజంగా ఫ్రెండ్స్ బాగుంటుంది. హౌస్‌లో ఉంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నిఖిల్ గురించి ఏదో అనుకున్నా. నిఖిల్ కూడా వచ్చి ఏం చేస్తుంది, వచ్చి కూడా ఏదో నేనే పెద్ద అలా ఉందాం వాచి లేకుండా ఉన్నాడు. ఆయన దగ్గర పని అవుతలేదు. ఇంకోటి విష్ణుప్రియ క్యారెక్టర్ ఏంటి, తన అరుస్తే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసిన మట్టుకైతే తన విష్ణుప్రియ మట్టుగా నోరు తీసి అరుస్తే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 8కి ఆవిడ తీసుకెళ్తే కానీ తన దాంట్లో కంటెంట్ లేదని అన్నట్టుగా అనిపిస్తుంది. ఆవిడ గతంలో అడిగితే బిగ్ బాస్ నాకు ఎంత కోట్లు ఇచ్చామంటే నేను బిగ్ బాస్కి రానని చెప్పేసి అలాంటిది విష్ణుప్రియ వచ్చింది. మామూలు అనుకుంటున్నాను తనకి బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళే తీసుకొచ్చారు కానీ తన ఎవరికైనా నాకు బిగ్ బాస్ అంటే ఇష్టమే, మీకు ఇష్టమే, ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు. అలా విష్ణుప్రియకి ఉంటాం పోతాం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే నాకు నామినేషన్లో నాకు ఈ నోటితోనే నాకు ఊరు పెడుతుంది, నాకు అన్నం పెడుతుంది, ఈ పోలీసులు అని చెప్తుంది. ఈ నోటితో వాళ్ళ నేను ఉంటాను అని కౌంటర్ వేసింది. సో నేను ఆల్రెడీ నోటితో వాళ్ళ వల్లే నేను ఈ రోజు ఎలా ఉన్నానని చెప్పి అలాంటి విషయం. అలాగే ఇంకా హైపు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. తను ఇంకా ఉండొచ్చు. అది అక్కడ గొడవలంటేనే చూస్తారు. తన ఇంట్రెస్ట్ కూడా అదే చూపిస్తారు ఎవరైనా సరే. ఈరోజు అయితే బిగ్ బాస్ అనేది చాలా బాగుంటుంది. ఈరోజు సండే కాబట్టి నాగార్జున సార్ వచ్చినప్పుడే వాళ్ళు ఎంత చూసుకున్నారు. మిగతా కంటెస్ట్ అంతా చర్చ అనిపించింది నాకైతే. అసలు ఈ కంటెస్ట్ ఇంకా రాకపోతే బాగుంది. సరే ఉంది కదా ఇంకా మనకి తెలిసిన రావచ్చు. నాకు తెలిసినట్లయితే ఇంకా బేబచ్చంగా రావచ్చు. ఎంతోమంది ఉన్నారు. అంతమంది కాకుండా ఏదో మన సంవత్సరం చెప్పాలంటే కన్నడ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మన తెలుగు రావట్లేదు నాకు తెలిసినట్టుగా. విష్ణుప్రియ మహా అయితే ఆదిత్య అంతే. మనకి చాలామంది అందులో ఉన్నారు. సీరియల్ యాక్టర్లు ఉన్నారు. వాళ్ళే కన్నడ నుంచి వచ్చారు చాలామంది. బిగ్ బాస్ అన్నది కన్నడ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. పృథ్వీ ఫాలో అయ్యే ఉన్నారు. మన సీరియల్ ఇచ్చారు ప్రయత్నం. తను కూడా ఆల్రెడీ రష్మిక తన ఫ్రెండ్ అంట, క్లోజ్ ఫ్రెండ్ అంట. వైల్డ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే అంటే ఇప్పుడు ఒక 8 మంది అంటే పర్వాలేదు. ఇప్పుడు ఒక 4-3 ఉన్నారు తెలిసినది అంతే. కానీ వాళ్ళందరూ అసలు దేనికి వచ్చారో నాకు అర్థం కావట్లే. అలాగే ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డ్ పంపించినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు పంపిస్తే చాలా బిగ్ బాస్ ఓకే ఫ్రెండ్స్.